महागणाधिपतये नमो नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम्। गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन् ऊतिभिः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्र्यवतु आनो दिवो बृहतः पर्वतादा सरस्वती यजतागन्तु यज्ञं हवन् देवी जुजुषाणाघृताची षड्मान्नो वाचमुष्यति शृणोतु। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। वां वागीशाद्याः वागीशाद्याः सुमनसः सर्वार्थानामुपक्रमे यन्नत्वा कृतकृत्यास्युस्तन्नमामि गजाननम्। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। వ్యాసమునీంద్ర పాదపద్మములకు నమస్కరిస్తూ, బాదరాయణి పాదపద్మములకు నమస్కరిస్తూ, నారాయణ భట్ట త్రివర్యుల పాదపద్మములకు నమస్కరిస్తూ, నిన్నటి నుండి ప్రారంభమైనటువంటి నారాయణీయ అధ్యాపన సత్రములో నేడు రెండవ దినముగా రెండవ శ్లోకాన్ని గూర్చి కొంత ఉచ్చారణ విషయంగాను అర్థం కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. నిన్నటి శ్లోకం సాంద్రానందావబోధాత్మకం అనుపమితం కాలదేశావధిభ్యాం నిర్ముక్తం నిత్యముక్తం నిగమశత సహస్రేణ నిర్భాస్యమానం అస్పష్టం దృష్టమాత్రే పునరురుపురుషార్థాత్మకం బ్రహ్మతత్వం తత్తావద్భాతి సాక్షాత్ గురుపవనపురే హంత భాగ్యం జనానాం అని, ఎంతటి భాగ్యము జనులందరికీ కూడా, భూలోకంలో నివసిస్తున్నటువంటి జనులందరికీ కూడా ఇది ఎంతో భాగ్యము కదా అని వారు ఆశ్చర్యంతో ఆ మాట అంటూ ఉన్నారు. ఎందుకంటే ఆ గురుపవనపురము అనేటువంటి పేరుతో గురువాయూరు అని సహజంగా మనం అందరం అనుకునేటువంటి పేరుతో ఉండేటువంటి ప్రదేశంలో సాక్షాత్తుగా ఆ నారాయణుడు నిష్కల బ్రహ్మగా కొనియాడబడినటువంటి ఆ నారాయణుడు విగ్రహ రూపకంగా మన అందరికీ కూడా సాక్షాత్కరిస్తూ ఉన్నాడు అని చెప్పి అనుకున్నాం. దాని తరువాత ఇక రెండవ శ్లోకంలో వారు అంటూ ఉన్నారు, అథ ఏవం అతిదుర్లభస్య బ్రహ్మదర్శనస్య సులభత్వే సత్యపి వృథా మార్గాంతర గవేషణాదినా క్లేశమనుభవతః అవివేకినః జనాన్ అనుశోచన్ స్వచికీర్షిత ప్రదర్శనేన కర్తవ్యం ఉపదిశతి. సామాన్యంగా మనం అనుకున్నట్లయితే అతీవ దుర్లభమైనటువంటి బ్రహ్మదర్శనం సులభంగా ఇక్కడ దొరుకుతూ ఉంది. కాకపోతే దాని యొక్క విలువని తెలుసుకోలేనటువంటి నాబోటిగాళ్లకు, ఆ జనులందరినీ కూడా వారు చేయవలసినటువంటి పని ఏంటి, దాని యొక్క విలువ తెలుసుకుంటూ నారాయణ స్మరణ చేస్తూ నారాయణీయ మార్గాన్ని అనుసరించి నారాయణుడిగా అవ్వడం అనేటువంటి పద్ధతి సామాన్య జనులకి విలువ తెలియనటువంటి వారికి కూడా ఏ రకంగా వారిని ఉపదేశం చేసి సరి అయినటువంటి త్రాటి మీద తీసుకెళ్ళాలి అనేటువంటి భావంతో వారు చెబుతూ ఉన్నారు కొన్ని వాక్యాలను. ఏవం దుర్లభ్య వస్తున్యపి సులభతయా హస్తలబ్ధే యదన్యత్తన్వా వాచా ధియా వా భజతి బత జనః
క్షుద్రతైవ స్ఫుటేయం ఏతే తావద్వయంతు స్థిరతర మనసా విశ్వపీడాపహత్యై నిశ్శేషాత్మానమేనం గురుపవనపురాధీశం ఏవ ఆశ్రయామః. ఏవం దుర్లభ్య వస్తున్యపి సులభతయా హస్తలబ్ధే యదన్యత్ తన్వా వాచా ధియా వా భజతి బత జనః క్షుద్రతైవ స్ఫుటేయం ఏతే తావద్వయంతు స్థిరతర మనసా విశ్వపీడాపహత్యై నిశ్శేషాత్మానమేనం గురుపవనపురాధీశం ఏవ ఆశ్రయామః. ఇప్పుడు 2 మాటలు శ్లోకం చదువుకుని ఉన్నాము. పదచ్ఛేదం కోసం ప్రయత్నం చేస్తాం. నిన్న మనం అనుకున్నట్లుగా పదచ్ఛేదము అనగానే కంపౌండ్ వర్డ్స్ కూడా పదాలే, సమస్తమైనటువంటి పదాలు, సమాసాలు కూడా పదములే. ఆ సమాసాలు అనుకున్నటువంటి పెద్ద పదాత్మకంగా ఉన్న దాంట్లో ఉన్నటువంటి పదములు కూడా ఉంటాయి. అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు సామాన్యమైనటువంటి పదచ్ఛేదం ఏవం దుర్లభ్య వస్తుని అపి సులభతయా హస్తలబ్ధే యత్ అన్యత్ తన్వా వాచా ధియా వా భజతి బత జనః క్షుద్రతా ఏవ స్ఫుటా ఇయం ఏతే తావత్ వయం తు స్థిరతర మనసా విశ్వపీడాపహత్యై. ఇది కంపౌండ్ వర్డ్ కాదేమో అనుకుంటాం, కానీ సమస్త పదమే. విశ్వపీడాయాః అపహతిః విశ్వపీడాపహతిః తస్యై విశ్వపీడాపహత్యై. నిశ్శేషాత్మానం ఏనం గురుపవనపురాధీశం ఏవ ఆశ్రయామః. ఇంకొక మాట కూడా పదచ్ఛేదం చేసుకుందామా? ఏవం దుర్లభ్య వస్తుని అపి సులభతయా హస్తలబ్ధే యత్ అన్యత్ తన్వా వాచా ధియా వా భజతి బత జనః క్షుద్రతా ఏవ స్ఫుటా ఇయం ఏతే తావత్ వయం తు స్థిరతర మనసా విశ్వపీడాపహత్యై నిశ్శేషాత్మానం ఏనం గురుపవనపురాధీశం ఏవ ఆశ్రయామః. ఇప్పుడు ఇందులో ఉండేటువంటి వాక్యం, సంస్కృత వాక్యాలు చదువుకుని సంక్షిప్తమైనటువంటి అర్థం చూసుకుని మరల ఉచ్చారణ సంబంధమైనటువంటి విషయానికి వద్దాం. జనః దుర్లభ్య వస్తుని ఏవం సులభతయా హస్తలబ్ధే అపి బత అన్యత్ తన్వా వాచా ధియా వా భజతి యత్ సా ఇయం స్ఫుటా క్షుద్రతా ఏవా. దుఃఖేన లబ్ధుం ప్రాప్తుం శక్యం దుర్లభ్యం వస్తు సచ్చిదానందం బ్రహ్మ ఇత్యర్థః. ఏవం ఉక్త ప్రకారేణ సులభతయా అనాయాసేన హస్తలబ్ధే కరప్రాప్య ఇవ స్థితే సతి అపి ఇత్యనేన అహో జనానాం అవివేకితా ఇతి ద్యోత్యతే బతా ఇతి ఖేదే. అన్యత్
దేవతాంతరం మార్గాంతరం విషయాదివ తన్వా శరీరేణ వాచ వచనేన ధియా బుద్ధ్యా భజతి సేవతే సేతి విధేయ ప్రాధాన్యాత్ స్త్రీత్వం స్ఫుట స్పష్ట క్షుద్రత అసారత అవివేకిత ఇది యావత్ వయంతు న తథా ఇత్యాహ. మొదటి రెండు పంక్తులకి ఏం చెప్పదలుచుకున్నారో అనుకుందాం. బ్రహ్మ సాక్షాత్కారం అనేటువంటిది సులభమైనటువంటి విషయం కాదు కదా. ఎన్ని జన్మల తపస్సు అని శాస్త్రముల ద్వారానే తెలుస్తూ ఉన్నది కదా. ఎంతో తపస్సు చేసినా 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 మనస్సు ఉడికిపోయింది, ఇక మనస్సు లేదు అనేటువంటి స్థితిలో కూడా మరల ఎక్కడో నేనను నన్నింత మాట అంటావా, చాలా ఆశ్చర్యం వేస్తుంది. దీంట్లో మనకి సహజంగా ఉండేటువంటిది ఏంటంటే మంచివారిగా ఉండడం గొప్ప అనుకుంటాం. అది లక్ష్యం కాదు. చాలా మంది మంచివారు, కానీ ఎక్కడైనా నారాయణుడు అపమాన రూపమైనటువంటి పరీక్ష పెడితే తట్టుకోలేనటువంటి స్థితి, కోపవాదనన్నీ ప్రారంభమవుతాయి. అంటే మనస్సు పూర్తిగా ఉడికిన స్థితి అంటే అర్థం ఉడికిపోవడం. ఎదర్ ఇట్ ఈస్ ప్రైజ్ ఆర్ సెన్ష్యూర్, ఇట్ డజంట్ మ్యాటర్ అన్నమాట. ఆ స్థాయి రావడం అనేది సామాన్యమైనటువంటి సాధన వల్ల వచ్చేది కాదు. మంచివారిగా అవ్వడం సాధ్యమే, కానీ ఎటువంటి స్థితిలో అయినా సరే, ఏ రకంగా ఏది జరుగుతున్నా సరే, అంతా హరి యొక్క ఆజ్ఞ అనుకుని చిరునవ్వుతో నేను చేయవలసింది మామూలుగా చేసుకుంటూ ఎదరకెళ్ళడం అనేది ఉపన్యాసం చెప్పినంత సులభం కాదు. అటువంటి మహనీయులు మనకి తారసపడితే ఈ చదువులన్నీ పక్కన పెట్టి ఆ మహనీయుల చెంతన కూర్చుంటే చాలు. అది బ్రహ్మ సాక్షాత్కారం. సరే, నాకు ఏదో కొంత సంబంధమైనటువంటి కథ గుర్తుకొస్తోంది. మహర్షులు సన్నిధిలో ఇద్దరు శిష్యులు వచ్చారు. సన్నిధి మాత్రం చేత అచిరకాలంలో, చాలా తక్కువ కాలంలోనే అనిర్వచనీయమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ వచ్చారు. అది వారి జీవితంలో అంతకుముందు తెలియదు. సామాన్యంగా సుఖరూపకమైనటువంటి ఆనందం మనం దేన్ని పొందుతున్నామో ఆ సుఖం కాదది. అంతకంటే అనిర్వచనీయంగా ఉంది, చెప్పలేకుండా ఉంది. దాన్ని అనుభవిస్తూ ఉన్నారు. అప్పుడు వారు అనుకున్నారు, ఓహో, మనకి రావలసింది చిక్కేసింది మహర్షి సన్నిధిలో, అందుచేత మనం ఇంకా మన ఇళ్ళకి వెళ్ళిపోయి ఇది కొనసాగించుకుందాము అనుకుని వారు తిరిగి వాళ్ళ ఇళ్లకు వచ్చేసారట. వచ్చిన వారం రోజులు కూడా అవ్వలేదు. ఆ ఆనందం అని దేన్నైతే అనుకున్నారో అది మళ్ళీ కనిపించలేదు. అప్పుడు వారికి తెలిసింది, ఓహో, ఇది మనం ఏదో సాధన చేసుకుంటే మనకు వచ్చినటువంటి ఆనందం కాదది, ఆ సన్నిధి ప్రభావం అన్నమాట అని తిరిగి మళ్ళీ ఆ మహర్షి దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకుంటూ, మేమేదో సాధించామని అనుకున్నాము, ఆ ఆనందం మీ వల్ల, మీరు అట్టి స్థితిలో ఉన్నారు కాబట్టి ఆ ఆనందం మాకు కూడా అది అబ్బింది. సత్సంగం అనే మాటకి ఇది అర్థం. సత్ అనే పదానికి బ్రహ్మ అని అర్థం. బ్రహ్మసంగమే అది. సత్తు గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనది సత్సంగమే. కానీ సత్తుని సాక్షాత్కరింపజేసుకుని సత్తుగా ఉన్న వాళ్ళ దగ్గర ఉండేటువంటి సంఘం ఇంకెలా ఉంటుంది? అది కదా కావలసినటువంటి బ్రహ్మసంగం అంటే. అది ఆ సత్సంగం ఎంతటి పరమ మూర్ఖుడైనప్పటికీ కూడా, ఈవెన్ అన్ అదర్వైజ్ అబ్స్టినేట్ ఫూల్ ఈస్ బౌండ్ టు చేంజ్.
ఇన్ ది ప్రజెన్స్ ఆఫ్ దట్ రియలైజ్డ్ సోల్. అది కదా సత్సంగం. ఎందరో ఎందరో పరమమూర్ఖులుగా అనుకుంటున్న వారు కూడా ఆ చెంతకు వెళ్ళి కొంత మార్పు జరిగినదట. తిర జరిగి తీరవలసినదే అంటారు మహర్షి. సరే, అప్పుడు చాలా పరమ దుర్లభ్యమైనటువంటి వస్తువుగా చెప్పబడినటువంటి బ్రహ్మ సాక్షాత్కారం ఏదైతే ఉందో అది ఇప్పుడు చాలా సులభంగా హస్తలబ్ధమైందే. నా ఎదురుకుండా కరతలామలకం అంటారు కదా. ఆమలకము అంటే ఉసిరికాయ, కరతలము అంటే నా చేతి ఉపరితలం అన్నమాట. ఉసిరికాయ కోసం ఎక్కడో శ్రమపడి అక్కర్లేకుండా నా చేతిలో సులభంగా దొరుకుతూ ఉన్నది. దానికి సంబంధించినటువంటి కథ ఏదో ఉంటుంది. అయితే చాలా సులభంగా ఎటువంటి ప్రయాస లేకుండా దొరికినటువంటి సందర్భంలో ఈ మాట మాట్లాడుతూ ఉంటాం. దాన్నే అంటున్నారు వారు సులభతయా హస్తలబ్ధే. నాకు చేతికి చిక్కినది కదా అంటుంటాం కదా. అటువంటి దుర్లభమైనటువంటి వస్తువు చేతికి చిక్కి ఉండగా ఇంకా నేను అదేదో ఇంకొక దాన్ని సేవిస్తాను, ఇంకొక దాని గురించి ఉపాసిస్తాను, ఇంకొక దాని గురించి కావాలి, నాకు ఇది కావాలి అనేటువంటి జనుల యొక్క ఆలోచన ఏదైతే ఉందో అది కేవలం నిస్సార రూపకమే కదా. ఈ విషయంలో ఎట్టి అస్పష్టత లేదు. నిజమే, నీ కళ్ళ ముందు నీ ఎదురుకుండా సాక్షాత్తు దేనినైతే నీకు తెలిసి చాలా గొప్పదనుకుంటున్నావో అంత గొప్పది కూడా చాలా హీనం అవుతుందో ఎవరి ముందైతే, అటువంటి వాడే నీకు హస్తలబ్ధుడై ఉన్నప్పుడు ఇంకా నేను అది ఇది దాని గురించి నా నా వాక్కు ద్వారా ఇది చేసి అది చేసి నా బుద్ధి ద్వారా వేరే దాన్ని భజన చేసి ఇంకొక దాన్ని ఏదో ప్రాప్తి చెందుతాను పొందుతాను అనుకోవడం అనేది క్షుద్రతే కదా, తక్కువతనమే కదా అని అర్థం. దానికి చిన్న భావం కదా అని. అందుకనే ఒక సందర్భంలో అంటారు, వీఆర్ సో మైజర్లీ వి డోంట్ ఈవెన్ నో వాట్ టు ఆస్క్. హస్తలబ్ధమై ఉంది బ్రహ్మ పదార్థం, నువ్వు ఏది అడగాలి? యు డోంట్ నో హౌ టు ఆస్క్, వాట్ టు ఆస్క్ అని. అది క్షుద్రత. అందుకని మన బుద్ధి క్షుద్ర బుద్ధి, అంటే చిన్న బుద్ధి అని అర్థంలో. దీనికి ఏదో వేరే భయంకరమైన అర్థాలు ఇక్కడ తీసుకురావక్కర్లేదు. అటువంటి చిన్న బుద్ధితో జనుడు అందరూ బాధపడుతూ ఉన్నారు అంటున్నారు ఆయన. సులభతయా అనాయాసేన హస్తలబ్ధే కరప్రాప్య ఇవ స్థితే సతి జనానాం అవివేకిత. ఈ జనుల యొక్క అవివేకాన్ని చెప్పాలా అని అంటూ ఉన్నారు, వాపోతున్నారు వారు. అయినా సరే ఇంకా అన్యత్ అంటే నాకు ఇంకొకటి మార్గాంతరం, వేరే విషయాలు కావాలి. శరీర ద్వారా ఒక రకమైనటువంటి సేవ, వాక్ సేవ, బుద్ధి సేవ. అంటే దాని అర్థం ఏంటంటే ఒక్కొక్క దాన్ని ఉపాసించడం, మనసా కోరుకోవడం అని అర్థం. ఎంత గొప్పదైనప్పటికీ నువ్వు చెప్పినా అదంతా కూడా నీకంటే నీ నుంచి రావాలి. హీన తమాతితమైనటువంటి వస్తువు కదా అవుతుంది నీ ముందు. అయినా దాని యొక్క విలువ తెలియక జనులందరూ కూడా వేరే వేరేది కావాలి అని అనుకుంటున్నారు. ఎంత అవివేకం కదా అని అంటున్నారు. మొదటి 2 పంక్తుల ద్వారా అది భావం. తరువాత ఏతే వయం తావత్ అని ప్రారంభించారు. అది ఇట్స్ ఎ బ్యూటిఫుల్ యూసేజ్. అయమహం ఏతే వయం అంటే మేము అని చెప్పుకోవడంలో ఒక రకమైనటువంటి సొగసైన చెప్పుకోవడం అది. అది ఏతే వయం తావత్
మేమేం చేస్తున్నామంటే, అంటే వారు సాధన చేసి ఉన్నారు కాబట్టి ఇంకా నువ్వు ఐఎమ్ నాట్ గోయింగ్ టు గెట్ టెంప్టెడ్ బై ఎనీథింగ్ ఎల్స్ అపార్ట్ ఫ్రమ్ యూ అని చాలా క్లియర్ గా ఉంది వారికి ఆ లక్ష్యం. అందుచేత ఐఎమ్ నాట్ దాట్ ఈజీలీ గెట్ ఎంటైస్డ్ అనమాట. ఎందుచేతంటే వారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఏతే తావత్వయం, మేమున్నామే గురుపవనపురాధీశమేవ స్థిరతర మనసా ఆశ్రయామ. అంటే ఇక్కడేదో వారిని గురించి వారు గొప్పగా మాట్లాడుకుంటున్నారు అనే భావం కాదు అక్కడ. సహజంగా ఉండేటువంటి స్థితిని గురించి చెబుతూ నారాయణుని ఉద్దేశించుకుంటూ గురువుల యొక్క కృపచేత సాధన భాగ్యవశాత్తు నువ్వు చిక్కావు, నిన్ను వదిలి వెళ్ళము సుమి అని చెప్పుకోవటం. సరి వయమిత్యాత్మని బహువచనం. ఏతే ఇది స్వస్య భగవద్భజన సంరంభం ద్యోతయతి. సరి వయం తథా క్షుద్రతాన్ న కుర్మః ఇత్యర్థః. నేనైతే అలా చేయను సుమి. ఏం చేస్తాను? ఏనం పురస్తాత్ సమీపే, ఏనం అని ఆ విగ్రహ రూపంలో లీలా విగ్రహ స్వరూపంగా ఉన్నటువంటి నారాయణుణ్ణి చూపిస్తూ ఏనం అంటున్నారనమాట వారు. తథా క్షుద్రతాన్ న కుర్మః, మేము ఆ రకమైనటువంటి నీచమైనటువంటి పని మేము చేయం. ఈ గురుపవన పురంలో ఉన్నటువంటి ఇతడున్నాడే, వానినే పట్టుకుని ఏ రకంగా పట్టుకుంటాము అంటే చెబుతున్నారు, వీనినే అని ఏవా అని కూడా ఉంది కదా మనకి శ్లోకంలో. ఎక్కడుంది? నిశ్శేషాత్మానం ఏనం గురుపవనపురాధీశం ఏవా. అక్కడ ఏవ అంటే ఏనం ఏవ, ఆ రెండు కలుపుకోవాలన్నమాట. అంటే వీణ్ణి మాత్రమే, చాలా స్పష్టం. ఇంకా మళ్ళీ దేవతాంతర్భజన అది కావాల్స్తే అదేదో చేస్తే అది సిద్ధిస్తుంది అనేటువంటి ఒక వ్యవధానం లేదు, మానసికమైనటువంటి చిత్త విక్షేపం లేదు నాకు. చాలా దృఢంగా ఉన్నాను నా అభిప్రాయంలో. ఏనమేవ, ఇతనిని మాత్రమే. ఆ చెప్పడంలో మనల్ని ఉద్దేశించి చెబుతున్నారన్న భావం మనకి స్పష్టంగా తెలుస్తోందిగా. ఏనమేవ, ఎవరిని? ఈ గురుపవనపురంలో ఉన్నటువంటి, నెలకొని ఉన్నటువంటి, విలసిల్లుతున్నటువంటి ఆ నారాయణుని. ఎలాగా? స్థిరతర మనస, స్థిరతరేణ అంటే స్థిరంగా అని చెప్పుకుని కూర్చుకోలేదు ఆయన. ఎందుకంటే చాలా సందర్భాల్లో కూడా కొంతమంది సాధనల్లో స్థిరంగానే ఉంటారు, మళ్ళీ ఎక్కడో మనస్సు ఏదో ఒక స్టెప్ వేస్తుంది, అంతే, మళ్ళీ కిందకు వచ్చేస్తుంది. అది స్థిరతరంగా చేసుకోవడం, స్థిరతమంగా చేసుకోవడం సాధనల్లో ఉండేటువంటి విశేషాలు. ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే, ఎవరో సాధన చేస్తూ కిందకి జారిపోవడం అనేది పెద్ద ఆశ్చర్యకరమైన విషయం ఏం కాదు. చాలా మంది జారి పడిపోయారు. కానీ మరల నారాయణ అనుగ్రహంతో మరల సాధన చేసి ఒకానొక స్థాయిలో వారు వీరయ్యారు. సరే, స్థిరతరేణ అత్యర్థం స్థిరేణ మనసా ఉపలక్షితా సంతః అని అంటున్నారు. అంటే ఇంకా కదలనటువంటి మనస్సు నీ యందు. ఎన్ని చెప్పండి, ఇప్పుడు టెంప్టేషన్స్ అన్ని ఎవరు కలిగిస్తారు అంటే మనస్సే కలిగిస్తుంది. ఆ మనస్సు టెంప్టేషన్ కలిగించడం అనేటువంటి ఆ ఫేస్ కూడా అయింది నాయన. ఎన్ని జన్మలెత్తాం, మరణ అదే చక్రం. ఎప్పుడైతే ఆ మనస్సు చేసే చేష్టల్ని చక్రరూపంగా ఉన్నటువంటి వాటిని ఓ రకంగా ఏదో ఒక ఆలోచన తెప్పించి మామూలుగా నవ్వుతూ ఉన్న వాడిని విపరీతంగా కోపిష్టిని చేస్తుంది. ఆ సమయంలో ఏం చేస్తామో మనకే తెలియదు. కొంత తర్వాత దుఃఖం, కోపం అయిన తర్వాత కాముగా
ఆ, సహజంగా ఉంటుందా? దానికి వెంటనే దుఃఖం సిద్ధంగా ఉంటుంది. ఇదంతా ఒక చక్రం. ఇదంతా మనస్సు ఆడే ఆ నాటకమే కదా. ఈ నాటకం అని తెలుస్తున్నప్పటికీ కూడా వెంటనే వదలగలుగుతున్నామా? వదలలేం కదా. దీనికి ఎన్నో జన్మలు ఎత్తినా ఏదో ఒక సందర్భంలో మాత్రం చాలు అయిందిలే, నాకు అర్థమైంది. ఏమిటి ఈ చక్రం? అర్థమైంది. అప్పుడు స్థిరత్వం, నెమ్మదిగా మళ్ళీ కింద పడితే స్థిరతరత్వం, అలాగనమాట. అప్పుడు స్థిరతర మనస, మోర్ అండ్ మోర్ ఫర్మ్ దాన్ ఎవర్ అన్నట్లుగా, అటువంటి మనస్సుతో స్థిరతర మనస ఏం చేస్తాం? ఆశ్రయామహే, సేవామహే, నిన్ను సేవిస్తామయ్యా. ఎవరో మహనీయులు అన్నారు ఒక చోట, మనందరం కూడా ఎన్నిసార్లు ఇంతకు ముందు ఉన్నటువంటి దేహాలను వదిలేం? ఏనా ఎందులో అయినా కొత్త ఉందా? ఏ విషయంలోనూ కొత్త లేదు మన ఎవరికి కూడా. అనేక శరీరాలు ఎత్తాం. ఆ శరీరాలకి ఆ కర్మానుసారం ఏదో ఒక సమయం వచ్చింది, ఆ సందర్భంలో శరీరాన్ని వదిలేశాం. ఆశ్చర్యం ఏమిటంటే మనం పోతాం మనం పోతాం అంటే మనం ఎప్పుడూ పోలేదు. అదే సమస్య ఇక్కడ. ప్రధానమైన సమస్య ఏంటంటే మనం చావట్లేదు. లక్ష్యం ఏమిటంటే చావడం. అంటే నా మాటలు కొంచెం అలా అనిపిస్తున్నప్పటికీ కూడా సహజం, సత్యం అది. ఏ వస్తువైతే మరల మరల జన్మలకి కారణం అవుతూ వేరు వేరు శరీరాలను ఎత్తుకుంటూ మరల పుడుతూ మరల చస్తోందో దానికి చావు ఎక్కడుంది? శరీరాలు చస్తున్నాయి కానీ అది చావట్లేదు కదా. ఇందులో మళ్ళీ నన్ను రక్షించు, ఆయనకి ప్రేమ కలిగి మనల్ని చంపుదామని వద్దామనుకుంటే నన్ను రక్షించు అని కోరుకుంటాం. ఆయన ఎక్కడ చంపగలడు ఇంకా? అదేమిటండి చంపడం చంపడం అంటున్నారు? చంపడం లక్ష్యం అంటే ఎస్, ద అల్టిమేట్ ఎన్హిలేషన్ ఈస్ ద గోల్, నో డౌట్ ఇన్ దాట్. అటువంటి స్థితిలో అంటే మనకి జన్మాంతర స్థితి అనేది రావడానికి కారకుడు ఎవరంటే నేనే. మరలి ఇక్కడ ఇంకొకరు ఎవరన్నీ కూడా నిందించడానికి అవకాశం లేదా? అంతటి జాడ్యం, మూర్ఖ స్థితి ఉంటుంది మనస్సుకి. అయినా సరే అందుకనే అంటారు, ఇంతటి స్తోత్రాది పఠనాలు ఇవన్నీ చేసినప్పటికీ కూడా ఇవి ఏమీ కూడా మహర్షి సన్నిధిలో కూర్చున్న దానికి సరిపాటి కావు, సరికావు. ఎందుకంటే నెమ్మది నెమ్మదిగా జన్మలెత్తి సాధన చేసిన తర్వాత పరిపూర్ణమైన మనస్సుతో నన్ను చంపు స్వామి అని కోరగలిగేటువంటి స్థితి వస్తుంది. అది దాట్స్ ది గోల్. ఇప్పుడు అలా కాదు కదా. నన్ను రక్షించు, నేనుగా ఉన్నటువంటి నా అహంకారం ఏదైతే ఉందో మరల మరల జన్మలెత్తుతోందో దాన్ని రక్షించు అని మనం కోరుతున్నాం. వాట్ హీ క్యాన్ డూ? సరే 7 అంటారు, అంతే కదా. అందుకనే ఒకానొక సందర్భంలో పెద్దల ఆ, ఆ జీవన విధానం చూస్తూ ఉంటే ఆ పరమేశ్వరుడికి అఖండమైన అనుకంప కలిగిందంటే, పరమ ప్రేమ కలిగింది అంటే ఆ భక్తుడికి విపరీతమైనటువంటి కష్టమయమైన జీవనం ఉంటుంది. విపరీతమైన కష్టమయమైనటువంటి జీవనంతో ఒక భక్తుడు బతుకుతున్నాడు అంటే ఆ పరమేశ్వరుడికి పరమ ప్రేమ కలిగింది అని అర్థం. వీ కెనాట్ కమ్ టు ఎనీ సార్ట్ ఆఫ్ కంక్లూషన్ ఆఫ్టర్ లుకింగ్ ఎట్ ఎ పర్టికులర్ పర్సన్, క్లోజ్లీ అబ్జర్వింగ్ ది లైఫ్ స్టైల్ ఆఫ్ హిమ్. మనకేం తెలుసు? ఏం జరుగుతోందో తెలియదు. ఏదో బాగా దుఃఖపడుతున్నారు కదా, వాళ్ళకి పాపం అంతా ఉంది అందుకనే ఏడుస్తున్నారు. యూ కెనాట్ కమ్ టు ఎనీ సార్ట్ ఆఫ్ కంక్లూషన్. యూ డోంట్ నో ఇట్ ఆల్.
సరే, అటువంటి గురుపవనపురాధీశుణ్ణి, ప్రేమమయ మూర్తిని వయం స్థిరతర మనసా సేవామహే అని అంటూ ఉన్నారు. ఏ త్వకామా సేవంతే. ది నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ది కామెంటరీ. విశ్వపీడాః సమస్త దుఃఖాని తాసాం అపహర్తి తాసాం అపహతి నిర్వృత్తిః నిర్వృత్తిః క్షంతవ్యః నివృత్తిః అని. ఏతు అకామాః సేవంతే తేషాం విశ్వపీడా నివృత్తిః మోక్షః ఇది వివేకః. నను ప్రతిబధ్నాతి శ్రేయః పూజ్య పూజా వ్యతిక్రమః ఇది న్యాయాత్ బ్రహ్మాదీనాం అపూజనే కథం శ్రేయో లాభః ఇది చేత్ తత్ర ఆహ నిశ్శేషాత్మానం నిశ్శేషాః చరాచరాత్మకః ప్రపంచః ఆత్మా యస్య సః నిశ్శేషాత్మా అంతర్యామి ఇది తం. అతః అస్య పూజాయాం కృతాయాం సర్వే బ్రహ్మాదయః పూజితా ఇది న ప్రత్యవాయ ఇది భావః. అత్ర అర్థాంతరాణ్యపి శబ్దశక్త్యా వ్యజ్యంతే. తథా హి దుర్లభ్యం వస్తు మనుష్యజన్మ తస్య పుణ్యపాప సామ్య అవస్థాయామేవ లభ్యత్వాత్. ఇక్కడ ఒక చాలా గొప్ప విషయం తెలిసింది. మనుష్య జన్మ అనేది చాలా దుర్లభ్యమైనటువంటిది అని చెప్తున్నారట. ఎందుకని ఎవరో అంటున్నారంటే, దేర్ ఇస్ ఎ స్మాల్ రేషనల్ ఫర్ దట్. అంటే తస్య పుణ్య పాప సామ్య అవస్థాయామేవ లభ్యత్వాత్. ఎవరికైతే, ఏ జీవికైతే తను చేసినటువంటి ఈ కర్మ అంతవరకు ఏదైతే ఉందో దాంట్లో చూసుకుంటే తన యొక్క పుణ్యకర్మ పాపకర్మ సమంగా ఉన్నాయట. అటువంటి స్థితిలో అతనికి మనుష్య జన్మ దొరికేటువంటి అవకాశం ఉంది అని రాస్తున్నారు వారు. ఇవన్నీ కూడా శాస్త్ర గూఢ విషయాలు తప్పితే నాబోటిగాడు ఎక్కడైనా ల్యాబొరేటరీలో నిరూపించగలిగేటువంటి విషయాలు ఇవి. పుణ్యపాపసామ్య అవస్థాయామేవ లభ్యత్వాత్ అని. తస్మిన్ సులభతయా హస్తలబ్ధే జనః అన్యద్విషయాదికం శరీరాంతరేణాపి సాధ్యం తన్వా వాచా ధియా వా భజతీతి యత్ సా క్షుద్రతైవ. అది నౌ ఇట్స్ ఏ స్లాబ్ ఫర్ ఆల్ నార్మల్ పీపుల్ లైక్ మీ. వారు అంటున్నారు, అటువంటి దుర్లభమైనటువంటి మనుష్య జన్మ ఎత్తిన తరువాత కూడా నీకు ఎదురుకుండా హస్తలబ్ధంగా నారాయణుడు సులభుడై ఉన్నప్పుడు, అటువంటి సందర్భంలో కూడా నీవు అది కావాలి ఇది కావాలి అని సమయాన్ని అంతా కూడా వృధా చేసుకుంటూ నీ శరీరం ద్వారా గాని వాక్కు ద్వారా గాని బుద్ధి ద్వారా గాని వేరే వేరే విషయాలను ఉపాసిస్తూ సమయాన్ని యాపన చేయడం అనేది ఎంత క్షుద్రత, ఎంత చిన్నతనం అని అంటున్నారు వారు. అందుకనే పెద్దలు తిడితే చాలా మంచిది అనడం ఇందుకోసమేమో. ఇటువంటి వారు పెద్దలు. వారు అంటున్నారు, సమయ వ్యాపన అనవసరంగా చేయకూడదు. ఎందుచేతంటే చాలా దుర్లభంగా సిద్ధించింది. హూ నోస్ ద వాల్యూ ఆఫ్ ది కరెంట్ లైఫ్? పెద్దలు చెప్పకపోతే తెలిసే అవకాశం లేదు. అందుకనే పురాణాది పఠనం ఇటువంటి విషయాలకి ఆకరంగా ఉంటుంది కదా. దాని ద్వారా మన ఆలోచన విధానం మారేటువంటి అవకాశం ఉంటుంది. వెంటనే ఇట్ లుక్స్ లైక్ దిస్ ఇస్ ద లాస్ట్ బస్ ఇన్ ఆర్డర్ టు రీచ్ ద డెస్టినేషన్ అన్నట్లుగా మనం ప్రయత్నం చేసేటువంటి అవకాశం ఉంటుంది అంటున్నారు. ఏతే కథంచిల్లబ్ధ మనుష్య జన్మానః వయం స్థిరతర మనసా విశ్వపీడాపహత్యై నిశ్శేషాత్మానం ఏనం గురుపవనపురాధీశం ఆశ్రయామ ఏవ. దెర్ ఇస్ ఎ బ్యూటీ ఇన్ దాట్. అంటే కథంచిల్లబ్ధం మనుష్య జన్మానం అంటే, జన్మానః అంటే చాలా ప్రయాసతో కూడి కష్టతరంగా సిద్ధమైనటువంటి ఈ మనుష్య
జన్మ కలిగిన వారం మేము ఎవరైతే ఉన్నారమో మేము మాత్రము తప్పకుండా స్థిరతర మనస్సుతోటి విశ్వపీడ అపహత్యి అంటే ఇక్కడ ఈ పదానికి ఈ ఫ్రేజ్ కి మోక్షమున కోసం అని అర్థంగా చెబుతూ ఉన్నారు. మోక్షం కోసం తప్పక ప్రయత్నం చేస్తాము అని. చాలా మందికి ఈ మోక్షము అనేటువంటి పదంలో కూడా ఏదో గభీరంగా అనవసరమైనటువంటి ఒక సంభ్రమం ఏదో ఉంది. ఒకానొక సందర్భంలో ఎవరో అడిగారు, స్వామి యు కీప్ సేయింగ్ లిబరేషన్ లిబరేషన్, వాట్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ అంటే వారు అన్నారు, జస్ట్ గెట్ రిడ్ ఆఫ్ ది కరెంట్ థాట్స్, దట్ ఈస్ ఆల్ అని. మనస్సు ఉంది, ఆ మనస్సు లేకుండా చేసుకో అయింది అని. ఎన్ని జన్మల ఫలము అది అంటే ఎన్ని జన్మల సాధనా ఫలం. అందుకనే తెలివైన వారు ఏం చేస్తారంటే విపరీతమైన యజ్ఞయాగాది ఆచరణలు వీటన్నిటి మీద ద్వేషభావం ఏం లేదు, కానీ చిన్నగా పూజ చేసుకుంటూ మహర్షి ఆదుల్ని ఆశ్రయిస్తారు. అది అంతకంటే గొప్పదేం లేదు. దాని ఉద్దేశంలో పెట్టుకునే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. అసలు వారు చూపించిన ఆ క్రమము ఇంకా ఎక్కడా మనకు దొరకదు అంత స్పష్టంగా. సరే, మేమందరము కూడా నిన్ను మాత్రం దొరకక సులభ తముడుగా నాకు దొరికావు, మేము నిన్ను వదిలే ప్రసక్తే లేదు అని ఈ చివర ఉండేటువంటి 2 పంక్తులకి అర్థం. మొదటి 2 పంక్తులలోనూ ఏమిటి అనవసరంగా అంత అఖండంగా బ్రహ్మ అనేటువంటి పేరుతో యోగీశ్వరులాదులు అందరూ కూడా ఎంతో కష్టసాధ్యంగా తలుస్తున్నటువంటి ఆ బ్రహ్మ వస్తువుగా నువ్వు ఎవరైతే ఉన్నావో వారు సులభుడుగా నువ్వు ఇక్కడ ఉన్నా సరే నీ విలువ తెలుసుకోకుండా ఈ కష్టతరమైనటువంటి కష్టసాధ్యమైన మనిషి జన్మను పొంది కూడా అలాగా ఇలాగా తిరుగుతూ అది చేస్తాను ఇది చేస్తాను అది కావాలి ఇది కావాలి అంటూ వృథాగా సమయవ్యాపనం చేస్తున్నారు కదా. మేము మాత్రం అంటే ది ఐడియా ఈస్ టు నాట్ టు బెలిటిల్ అదర్స్ బట్ టు అలర్ట్ వన్స్, టు అలర్ట్ వన్ సెల్ఫ్. అదనమాట అక్కడ. ఒకరిని నిందించాలనేటువంటి ఉద్దేశంతో వారు మొదటి 2 పంక్తుల్లోనూ మీరు అనవసరంగా పాడు చేసుకుంటున్నారు అంటలేదు. ఏతే తావద్వజంతు వీఆర్ వెరీ ఫర్మ్ ఇన్ హోల్డింగ్ యూ, ఇన్ క్యాప్చరింగ్ యూ, ఇన్ సీజింగ్ యూ, వాట్ ఎవర్ యూ వాంట్ టు సే. విశ్వపీడాపహత్యై అంటే అన్స్వర్వింగ్ గోల్ అంటారు కదా, ఇది ఇట్ షుడ్ బి ద కేస్. మనస్సు అనేక రకములైనటువంటి వ్యాకులతను తెచ్చి మొత్తానికి నిన్ను డిస్ట్రాక్ట్ చేయడానికి ప్రయత్నం చేసినా సరే, నో, నా గోలు, నా లక్ష్యం నువ్వు. అలా ఉన్నట్లయితే సాధన చేస్తూ చేస్తూ నెమ్మదిగా ప్రేమ పుడుతుంది. అదృష్టం ఏంటంటే ఇంత దుష్కరమైనటువంటి భావజాలం అంతా ఉన్నా, ఈగోనో లేకపోతే జలసీయనో యాంగర్ అనో ఏవో రకరకాలు ఉన్నప్పటికీ దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ లవ్, అది కూడా ఉంది చక్కగా. అది పుట్టిందంటే నెమ్మదిగా ఇంకా నీకు దగ్గర ఏముంది, నీకు అది ఉందా ఇది ఉందా అనేటువంటి అటువంటి ఆలోచన తావు ఇవ్వకుండా నీకు ఉన్నది ఒకటి ఎదురుగుండా ఉంటే చాలు, నువ్వు ఆనందంలో ఉంటావు. అందుకనే చూడండి చాలా గొప్ప సాధకులందరూ కూడా ఇంట్లో కొంతమంది they don't seem that they ever feel they lack something, but apparently so frugal life అంటే అంతలా ఉండకపోవచ్చు, కానీ అది ఎక్కడి నుంచో ఆ శక్తి వస్తుందంటే మేబీ ఆ లోపల ఉండే ప్రేమతత్వాన్ని నెమ్మదిగా సాధన చేస్తారన్నమాట. అంటే మహర్షి వారు చెప్పారు సాధనలో నెమ్మదిగా
మొదట చాలా ఇది కావాలి అది కావాలని అడుగుతుండేటువంటి సాధకుడు కూడా ఒకానొక స్థాయిలో ఆ ఆ పరిపక్వత వచ్చి ఆ అడిగేటువంటి ఆ సారిని ఆ చిట్ట తగ్గుతుందట. తగ్గి 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 ఒకానొక స్థాయిలో అడగడమే ఉండదు, ఇంక ఇవ్వడమే ఉంటుంది. అది ప్రేమ. ప్రేమగా మారడం కదా ప్రేమ సాధన. సరి, మిగతా 2 పంక్తులలో కూడా మేము మాత్రం చాలా నిశ్చలంగా స్థిరతమమైనటువంటి నిశ్చయంతో నిన్ను మాత్రమే, మళ్ళీ అందులో బ్రహ్మగారికి ఆ యజ్ఞం చేస్తే అది అది వారి ఆ దేవతారాధన చేస్తే అది సిద్ధిస్తుంది కదా అనుకుని దాని గురించి మాట్లాడారు వారు వ్యాఖ్యానంలో. అప్పుడు అన్నారనమాట, నిశ్శేషాత్మకదయ్య ఆయన ఫలానా సాధన కోసం ఫలానా దేవతను నియమించారు అన్నది సత్యమే, శాస్త్ర విహితమే. కానీ వీటన్నింటికి ఎంతమంది దేవతలు అందరికీ కూడా ఆశ్రయభూతమైనటువంటి దేవుడు కదా ఆయన. దేవాది దేవుడు అని కదా అనుకుంటున్నాం. శ్రీనాథనాథ జగన్నాథ అని ప్రారంభించి చెప్తున్నాం కదా, దేవాది దేవ అని. మహదాది తత్వములన్నీ కూడా సాష్టాంగం పడుతూ లేస్తూ స్తుతించాయి కదా వారిని. అటువంటి వాడవు కదా నీవు. ఇంకా మరలా నిన్ను సేవించిన తర్వాత వేరే ఒకరిని సేవించలేదు అనేటువంటి చింత వ్యాకులత అవసరమా? అందువలన మాకు అసలు భీతి ప్రసక్తే లేదు. ఆశ్రయామ, ఎంత అందమైన మాట. ఎవడు ఆశ్రయిస్తాడు? ఎవరిని ఆశ్రయిస్తాడు? ఎవరిని ఆశ్రయిస్తే ఇంకా చింత లేదో స్వప్నావస్థలో కూడా అటువంటి వారిని పట్టుకుని ఆశ్రయిస్తాం. ఎటువంటి వారిని ఆశ్రయిస్తాడు? ఎవడికైతే నా దగ్గరికి వచ్చిన తర్వాత మరలా అతనికి ఇంకా వేరే చోట రక్షకి వెళ్ళవలసిన అవసరం లేదు అనేటువంటి స్థితిలో ఉంటాడో వాడు ఆశ్రయి. నువ్వు ఆశ్రయము, నేను ఆశ్రయిస్తాను నిన్ను. ఆ రకంగా అంటే ఈ శ్లోకం చదువుకున్నప్పుడు మొదటి 2 పాదాలు చదువుకున్న తర్వాత మీకు ఆ భావం ఎదురకుండా మెదలాలి. మిగతా 2 పాదాల్లోనూ ఉండేటువంటి భావం ఆ పంక్తులు చదువుతున్నప్పుడు అది మెదులుతూ ఉంటుందన్నమాట. మెదలడమే కాకుండా ఎప్పుడైతే స్థిరతర మనస అన్నారో ఎస్ ఇట్ ఈస్ ఫర్ షూర్ అని మనం మళ్ళీ మనం అనుకోవాలి అని నేను మీకు చెప్పట్లేదు, నేను అనుకుంటున్నాను. ఇది భావం, క్లుప్తమైనటువంటి భావం. ఇప్పుడు మరలా ఏవం దుర్లభ్య వస్తున్యపి సులభతయా హస్తలబ్ధే యదన్యత్తన్వా వాచా ధియా వా భజతి బత జనః క్షుద్రతైవ స్ఫుటేయం ఏతే తావద్వయంతు స్థిరతర మనసా విశ్వపీడాపహత్యై నిశ్శేషాత్మానమేనం గురుపవనపురాధీశం ఏవాశ్రయామః. ఇప్పుడు ఈ రకంగా చదివాను కాబట్టి ఇలాగే చదవాలని నియమంతో నేను చదవలేదు. మామూలుగా నాకు అలా వచ్చింది, అలా చదివాను. ఒక ధారలో, ఒక ఫ్లోలో వెళ్ళిపోవచ్చు మీరు. ఏవం దుర్లభ్య వస్తున్, మనకి సహజంగా ఆంధ్రీయమైనటువంటి చాలా ప్రథితమైనటువంటి శైలి ఒకటి ఉంటుంది, ద ఫేమస్ స్టైల్ ఆఫ్ సింగింగ్. ఏవం దుర్లభ్య వస్తున్యపి సులభతయా హస్తలబ్ధే యదన్యత్ తన్వా వాచా ధియా వా భజతి బత జనః క్షుద్రతైవ స్ఫుటేయం ఏతే తావద్వయంతు స్థిరతర మనసా విశ్వపీడాపహత్యై నిశ్శేషాత్మానమేనం గురుపవనపురాధీశమేవాశ్రయామః అని మీకు సౌకర్యంగా ఉన్నది ఏదైనా ఒక శైలి తీసుకుని చక్కగా చదువుకోవచ్చు. ప్రధానంగా ఏంటంటే ఉచ్చారణ దోషాలు లేకుండా చూసుకుంటే సరిపోతుంది. ఇది శం హరి ఓం తత్సత్. am I done అమ్మా? అంటే మళ్ళీ